అందరికీ నమస్కారం అండి. మనం గత వారము ఈ ఋగ్వేద సూక్తములని ఎలా చదువుకోవాలి, ఎలా అప్రోచ్ కావాలి పరీక్షల దృష్టిలో అని చెప్పుకోవడం ప్రారంభం చేశాం. అయితే సమగ్రంగా పరీక్షల దృష్టిలో ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మనం రెడీ అయిపోయాం. ఇంకేం సంశయం లేదు అందులో. ఇవాళ కొన్ని సూక్తాల్ని ఎంత వీలైతే అంత చూసే ప్రయత్నం చేద్దాం. అంటే మనం మొన్న క్లాస్లో చెప్పుకున్నటువంటి ఆ టెక్నిక్ ని ఇవాళ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే ప్రయత్నం చేద్దాం అనమాట. ఇదే పద్ధతి ఇప్పుడు ఒక సూక్తం వాళ్ళు చెప్పుకున్నాం అనుకోండి, ఇదే పద్ధతి మిగతా అన్నిటికీ కూడా వర్తిస్తుంది. మొట్టమొదటిది మనకేముంది? ఏ సూక్తం ఉంది? ఇంద్ర సూక్తం ఉంది. ఇంద్ర సూక్తంలో ఎన్ని మంత్రాలు ఉన్నాయమ్మా? 15 మహోదయ. 15 మంత్రాలు ఉన్నాయి. రైట్. ఇక వీటి ఋగ్వేద మండలము, సూక్తము ఆ వివరాలన్నీ ఆల్రెడీ చెప్పేసుకున్నాం. వాటి జోలికి పోద్దు మనం. సహ వామేన నఉషో వ్యుచ్ఛా దుహిత దుహితర్నివహ. సరే, ఉషా సూక్తం కదా, మనం ఇది చదువుకోవాలి కదా. ఇంద్రస్యను వీర్యాణి ప్రవోచం యాని చకార ప్రథమాని వజ్రీ అహన్ అహి మన్వ అప్తపన్ మన్వపన్ అపస్తతర్థ ప్రపక్షణ అభినత్ పర్వతానాం అని రాశారు. ఈ చెప్పుకోవడానికి ముందు ఇంకొక ముఖ్య విషయాన్ని మీకు చెప్పాలి. ఎవరైనా ఒక్కసారి మ్యూట్ తీయండి అమ్మా, ఎవరైనా ఒక్కళ్ళు పర్వాలేదు. మహోదయ చెప్పండి. రైట్, ఒకసారి కనపడండి మరి. మ్యూట్ తీయమన్నారు వీడియో. పర్లేదు సార్. అయితే ఓకే. ఇప్పుడు హారము అనండి నాతోటి. హారము. రైట్, హారము. దాని ముందు ప్రా పెట్టమ్మా. ప్రహారము. ప్రహారము అంటే ఏమిటి? కొట్టడం. ఉపసర్గ చేర్చాం. కొట్టడం. ప్రహరతి కొట్టడం. ప్రహరతి కొట్టడం. అవును. సరే, ఆ హారానికి ముందు ఉపా పెట్టమ్మా. ఉపహారం. అల్పాహారం అంటే భోజనం. ఉపహారం అంటే బహుమతి అనుకుంటా మహోదయ. అది కూడా అనుకో, నాకేంటి నష్టం? అది ఉపాయనము అంటే బహుమతి, ఉపాహారము అని కూడా అంటారు. సరే, అర్థాన్ని వదిలేసేయండి కాసేపు. అర్థం, హారానికి అర్థం మారిందా లేదా చెప్పండి చాలు. ఉపసర్గ చేస్తే అర్థాలు మారుతాయి. గచ్చతి, ఆగచ్చతి. అంతే. అంటే ఇప్పుడు ఏమైంది? ఆగచ్చతే తీసుకుందాం మనం. ఆగచ్చతి అంటే ఏం చేర్చారు? గచ్చతికి ఆంగ్ అనే ఉపసర్గ చేర్చారు. అవును. ఆంగ్. అవును. ఆంగ్ కాదు, ఆంగ్. ఆంగ్. ఆంగ్ అంటే ఉపసర్గ. అనేది ఆదేశం అవుతుంది. ఆగచ్చతి అవుతుంది. అయితే ఇది మన లౌకిక సంస్కృతములో, అంటే మనం నిత్యం మాట్లాడుకునే దానిలో ఆ పదానికి ముందు ఆ ఉపసర్గని ఆ పదానికి ముందే చేర్చాలి. అవునా కదా? అస్తు మహోదయ. కానీ వైదిక సంస్కృతంలో ఆ నియమం లేదు. వైదిక సంస్కృతంలో ఆ నియమము లేదు. కనుక ఉపసర్గ చెప్పి తర్వాత దానికి సంబంధం లేని పదాలు, వేరే ఇతర పదాలు కొన్ని చెప్పి అయిన తర్వాత ఆ ఉపసర్గ దేనికి చేర్చాలో అది పెడితే మనం కలిపి చదువుకోవాలి. అర్థమైందమ్మా? అర్థం బట్టి. కనుక
అదేంటండి ఉపసర్గ కలిసి ఉండాలి కదా అని వైదిక సూక్తాల్లో అనుకోకూడదు. సరే సార్. ఓకే, ఓకే. ఓకేనా? ఓకే మహోదయ. అట్లా ఆ విధంగా మనం జాగ్రత్తగా వీటిని చదువుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనకి మధ్య మధ్యలో అవి వస్తూ ఉంటాయి అక్కడ. ఇప్పుడు మీ దగ్గర ఈ పుస్తకమే ఉంది అనుకుని నేను మాట్లాడుతున్నా. ఇది కాకుండా రాముల్ సార్ పుస్తకం ఉన్నా తప్పు లేదు, అందులో కూడా ఇలాగే ఉంటుంది కుడి ఎడంగా. చిన్న చిన్న మార్పులు ఏమంటే రాములు సార్ ఉండొచ్చుగా, ఫస్ట్. చిన్న చిన్న మార్పులు ఏమంటే ఉండొచ్చు కాక దాని గురించి దిగులు లేదు. ఇప్పుడు పదపాఠము అని ఇచ్చినప్పుడు ఇంద్రస్య ను వీర్యాణి ప్ర ఓచం యాని చకార ప్రథమాని వజ్రీ అహన్ అహిం అను అపహ తతర్ధ ప్ర వక్షణాహ అభినత్ పర్వతానాం. ఇవి ఆ శ్లోకం యొక్క పద విభాగం. శ్లోకం అనకూడదు, ఇక్కడ మంత్రము అనాలి. ఇది శ్లోకము. దీన్ని సూక్తముల్లో ఉన్నప్పుడు మంత్రము అంటాము. అలంకార శాస్త్రాది గ్రంథాల్లో ఉన్నప్పుడు వాటిని కారిక అంటారు. అలంకారమే కాదు, ఏదైనా శాస్త్ర గ్రంథాల్లో ఉన్నప్పుడు వాటిని కారిక అని అంటారు. ఈ పద విభాగం మనకి ఎప్పుడైతే తెలుస్తుందో ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మొట్టమొదటి మంత్రాన్ని కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా చేద్దాం, కంగారు పడకూడదు. ఇంద్రస్య ను వీర్యాణి అంటే ఇక్కడ ఏమవ్వాలి? సంధి విభాగాలు విడగొట్టాలి, సంధులు చూసుకోవాలి. సమస్త పదాలు అంటే కలిసినటువంటి సమాస పదాలు ఉంటే విడగొట్టుకోవాలి. ఫస్ట్ పని ఇది. ఇంద్రస్య ను వీర్యాణి ప్రవోచం యాని చకార ప్రథమాని వజ్రీ అహన్ అహన్నహి మన్వ మన్వపస్తతర్థ అని ఒకటే పదంగా ఉంటే అహిమ్ము అను అపహ తతర్థ. మళ్ళీ ప్రవక్షణాహ అభినత్ పర్వతానాం అని విడగొట్టి చదువుకున్నాం. ఇది ఏ వరుసలో ఉంది అంటే మంత్రము ఏ వరుసలో ఉన్నదో ఆ వరుసలోనే ఉన్నది. ఇప్పుడు చూడండి, దాని కింద ప్రతిపదార్థం ఇచ్చాడు. ప్రతిపదార్థం ఇచ్చినప్పుడు ఏమవుతోంది అంటే, ఇప్పుడు ఒక్క నిమిషం అండి, ఇదే పుస్తకంలో ఎవరి దగ్గరైనా ఉందో పుస్తకము ఉంటే వాళ్ళు రాసి చూసుకోండి. ఇంద్రస్య పైన 1 వేశా, ను 2 వేశా, వీర్యాణి 3 వేశా, ప్ర 4 వేశా, ఓచం 5, యాని 6, 7 చకార, 8 ప్రథమాని, 9 వజ్రి, 10 అహన్, 11 అహిం, 12 అను, 13 అపహ, 14 తతర్ధ, 15 ప్ర, 16 వక్షమాణాహ, 17 అభినత్, 18 పర్వతానాం. ఎప్పుడైతే ఇలా మీరు 8, 18, ఇది ప్రాక్టీస్ కోసమేనండి, పరీక్షలో ఇటు చేయక్కర్లే. మనకు అర్థం కావడం కోసం మొదటి శ్లోకాన్ని ఎలా మనం చదువుకోవాలని చెప్పడం కోసం చేసే ప్రయత్నం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ సూక్తములన్నీ వేద మంత్రములు. వీటికి మనము సామాన్యార్థాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం, పరీక్షల దృష్టిలో మాత్రమే. వీటికి వేద పండితులు కూడా మొదటిలో కేవలము శబ్దాన్ని మాత్రమే ధారణ చేస్తారు. దాన్ని మూలము నేర్చుకోవటం అంటారు. మూలము నేర్చుకోవటం పూర్తి అయిన తర్వాత, సమగ్రంగా ఆ వేదాన్నంతా అధ్యయనం చేసిన తర్వాత, మూలమంతా నోటికి వచ్చిన తర్వాత, అప్పుడు గురువు దగ్గర కూర్చుని క్రమం పదం చెప్పుకుంటారు. పదము అంటే ఇక ఇప్పుడు మనం చెప్పేమి, ఇంద్రస్య ను వీర్యాణి ప్రవోచ దగ్గర ఇంద్రస్య ను వీర్యాణి ప్ర ఓచం యాని చకార ప్రథమాని వజ్రి అహన్ అహిం అను అపహ తతర్థ ప్ర వక్షాణాహ అభినత్ పర్వతానాం ఇట్లా చెప్పుకుంటారు. ఇది ఏమంటారు దీన్ని అంటే పదము. ఇది అయిన తర్వాత ఏం చేస్తారంటే క్రమం చెప్పుకుంటారు. అంటే ఇది ఏ విధంగా, అది క్రమం అనేది అక్కడ చెప్పేది ఏంటంటే 2 పదాలు కలిపి చెప్తారు వేదం చదువుకున్నప్పుడు. దాని జోలికి మనం ఇప్పుడు పోవద్దు. పదం దాకా వచ్చాం కదా,
ఇది అయిన తర్వాత పదము, క్రమము, జట, ఘన అని ఘన దాకా చెప్పుకుంటారు. వాటి ఆ ప్రక్రియలు మనకి అక్కరలేదు, అవసరం లేదు, ఆలోచించదు. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే ఇప్పటిదాకా చెప్పింది శ్లోకం. శ్లోకం అంటే ఎట్లా ఉంటుంది? మనం ముందే చెప్పుకున్నాం. ఏమని? ఛందః విరాట్ త్రిష్టుప్ ఛందః అనుకున్నాం. ఈ విరాట్ త్రిష్టుప్ ఛందస్సు అంటే కొన్ని లఘువులు గురువులు ఉంటాయిగా, లేకపోతే కొన్ని మాత్రలేవో ఉంటాయిగా. ఆ లఘు గురువుల యొక్క సాంప్రదాయాన్ని బట్టి పదాల్ని మనం పేరుస్తాం. పేర్చినప్పుడు ఏం చేస్తాము? తిన్నాడు రాముడు అన్నము అని రాస్తాను నేను. కాసేపు ఊరికే ఉదాహరణ అర్థం కావడానికి నేను రాసే ఛందస్సులో తిన్నాడు రాముడు అన్నము అన్న. కానీ మీరు పదము దానికి తాత్పర్యం చెప్పుకున్నట్టు ఎట్ట చెప్తారు? రాముడు అన్నము తిన్నాడు అని రాసుకోవాలి. ఇది కదా ప్రోజ్ ఆర్డర్ అంటే. ఇక్కడ ఏమన్నా పద్యం ఆర్డర్లో ఉంది, ఇక్కడ ఏమన్నా ప్రోజ్ ఆర్డర్లో రాముడు అన్నము తిన్నాడు అని చెప్పాలి. అలాగే ఈ మంత్రానికి ఈ పదపాఠం అయిన తర్వాత ప్రోజ్ ఆర్డర్లో రాసుకునేటప్పుడు మనం ఏం చేస్తున్నాము? అమ్మ, ఈ పుస్తకం ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు ఆన్లైన్ లో కొంచెం వీడియో ఆన్ చేసి పుస్తకం పట్టుకుని ఉంటారా ప్లీజ్? రైట్, తీయమ్మా ఇంద్ర సూక్తం తీ. తీశాను మహారాజ్. రైట్, తీస్తే రైట్. ఇప్పుడు చూడండి, ఈ ఇంద్రస్య నువ్వు వీరాని వీడు 1, 2, 3 పద్యం తీసుకున్నాం కదా. మీరు కూడా వేసేయండి అమ్మా. వేసుకున్నాను మహారాజ్. వేసారా? వెరీ గుడ్. ఇప్పుడు కింద చూడండి, ప్రతిపదార్థ తాత్పర్యము. వజ్రీ అనగానే ఎక్కడికి వెళ్ళాడు? ముందు 9తో స్టార్ట్ చేశాడు. 9. ఓకే. వజ్రీ వజ్రధారి అయిన ఇంద్రస్య. ఇంద్రస్య ఎక్కడుంది? 1లో ఉంది. 1. 1. ఇంద్రస్య ఇంద్రుడి యొక్క ప్రథమాని. ప్రథమాని ఎక్కడుంది అని చూస్తే కనుక మనకి 8లో ఉంది. ప్రఖ్యాతమైన యాని ఏవైతే, నెంబర్ చెప్పామా నువ్వు? యాని ఏవైతే వీర్యాణి. 3. 3వ నంబర్. పరాక్రమయుక్త కార్యములు చకార. చకార 7. ను యథాశీఘ్రముగా 2. ను 2. ప్రవోచం. 4. ఓచం 5. ప్రవోచం. ఇక్కడ శబ్దం ఏంటి చెప్తున్నావు? ప్రవోచం అన్నావు. ఇక్కడ ప్ర ఓచం కలిపే ఉంది. కానీ ఈ ప్ర సూక్తంలో అవసరమైతే ఛందస్సు కావాలంటే ప్ర ఇంద్రస్యను వీర్యాన్ని ఓచం అని కూడా రాయొచ్చు ఆయన. ఇక్కడ ఇప్పుడు లేదు, కానీ ప్ర ఇంద్రస్య ఓచం అని కూడా రాయొచ్చు. ఇప్పుడు మీకు ఋగ్వేదంలో మొట్టమొదటి మంత్రాన్ని అందరూ ఎప్పుడు చదువుతుంటారు చూడండి. ఆనో భద్రాన్ క్రతవో యాంతు అని, విశ్వత అని. వెళ్ళలేదా? వదిలేండి, అయితే వచ్చినట్టు చెప్పుకుందాం. ప్ర ఓచం నిరూపించదను. ఏమిట? అహిం. అహిం అంటే మేఘుడిని. ఎందుకుట? అహిరితి మేఘానాం సుపఠితం అని దానికి వ్యుత్పత్తి చెప్పారు. ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అహిం అంటే మేఘుడిని అంటే చాలు. అహన్ చంపి. చెప్పట్లేదు నెంబర్లు. 10వ నంబరు. అను ఆ తర్వాత 12వ నంబర్. 13. జలమును తతర్థ 14. హింసించెను. ఇక్కడ చూడండి ఆయన ఏం చేసేటంటే వద్దాం అక్కడికి. పర్వతాన 18. పర్వత సంబంధమైన వక్షణాహ 16. ప్రవహించు స్వభావము గల నదుల. ఏమండి 16. అర్థమైందండి? హలో, చెప్పారు మహోదయ. 16 అన్నాను. 16 ఏమిటి? వక్షణాహ ప్ర అభినత్. 17, ఇక్కడ 4, 14. 4, 17. 4 అండి. 4, 17. 2 ప్రాణులు 15 కూడా ట్రాయే.
అవును, 4 ప్రా దగ్గర 4 15 దగ్గర చూడు తల్లి. అవును సార్. ప్రా 16 వక్షణాః అభినత్ 17. కానీ ఇప్పుడు పదం ఏమిటి? 14 15 + 17 కలిపితే వచ్చిన శబ్దం. అయిపోయింది, ఎగ్జాంపుల్ వచ్చేసింది ఇక్కడ మీకు. అవును రైట్. అంటే అభినత్ ఒడ్డులను తెంచి ప్రవహింప చేశాడు అన్నాడు. ఇది చాలా పొయటిక్ గా చెప్పిన విషయం. నీళ్లు మేఘాల్లో ఉంటాయి కదమ్మా, మేఘాల్లో అవును నీళ్ళు మహోదయ్. ఉంటాయి కదా. ఇప్పుడు ఆ అవును మేఘం పగిలితేనే కదా నీళ్లు కిందకి కారేది. అవును మహోదయ్. కనుక ఇంద్రుడు తన వజ్రాయుధంతో మేఘాల్ని చంపెట్ట. అంటే ఏం లేదు, ఒక లైట్నింగ్ వచ్చింది. ఉమ్. ఒక లైటనింగ్ వస్తే మేఘము చిన్నమై అందులో దాగి ఉన్న నీరంతా పర్వతాల మీద పడి ఇక్కడున్న నదులన్నీ విస్తారంగా పారాయి. ఇది విషయం అనుకోండి కాసేపు. ఇప్పుడు ఇది ఇక్కడికి అయిపోయింది. ఇది ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం? ప్రతిపదార్థ తాత్పర్యం చదువుకున్నాం. ఓకేనా? ఉమ్. రైట్. భానుగారు ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని ఈ సూక్తాల్ని ఎలా చదువుకోమని చెప్పాను? అంటే పద వివరణ చేసుకుని నేను అలా చెప్పలేదు మీకు, సారీ. నిన్నటి క్లాసులో ఎలా చదువుకోమని చెప్పాను. అంటే ముందర దాని మండలం మొదట ఆ నెంబర్లు అవన్నీ ఒక్క చదువుకుని నిమిషం, ఒక్క నిమిషం. చెప్పండి. అదే ఋషి నామము కాదు ఏ కాదు, అది ఛందస్సులో వదిలేసేమ్మా. ఇది ఇక్కడికి వచ్చే సూక్తం దగ్గరకు వచ్చాయి. ఇందాక ఎవరో చెప్తున్నారు, ఎవరమ్మా మాట్లాడింది? మొదటి పదము ఆఖరి పదము చదివి రాసుకుని భావం అర్థం చదువు రాసుకుని ఆ దాని తాలూకా తాత్పర్యం రాయమన్నారు. అంతే కదా. ఎట్లా రాయమన్నాను అది కూడా? పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా రాయమన్నారు. పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా రాయమన్నా. ఈ మాట బాగా గుర్తుంది కదా. సొంత వాక్యాల్లో రాయకండి, పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు రాయండి. ఈ మాటలు గుర్తున్నాయి కదమ్మా. ఉన్నాయి మహోదయ. ఇప్పుడు మనం వెళ్దాం మళ్ళీ. ఇంద్రస్య ను డాష్ 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 పర్వతానాం అనే కదా రాసుకోవాలి దీనికి. అంతే మహోదయ. రైట్. ఇప్పుడు అమ్మ భాను, మీరు ఈ పుస్తకం ఇంకెవరి దగ్గరైనా ఉందా అండి? సరే భానుగారు, మీరేం చేస్తారంటే ఉందండి. పర్లేదు చూడండి అమ్మా. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, నేను ప్రతి పదార్థంలో ఉన్నటువంటి పదాలని వదిలేసి, ఏంటి, ప్రతి పదార్థములో ఉన్నటువంటి పదములను వదిలేసి ఉమ్. కేవలము వారిచ్చినటువంటి అర్థాలని చదువుతా. ఉమ్. మీరేం చేస్తారంటే కింద తాత్పర్యము అని ఇచ్చాడు చూసారా, అవును మహోదయ్. అది ఆ వరుసలోనే నేను చదువుతున్నానో లేదో వెరిఫై చేయండి. తేడా వస్తే చెప్పండి. ఓకే, రైట్. అలాగే వజ్రధారి అయిన ఇంద్రుడి యొక్క ఏవైతే పరాక్రమయుక్తముల కార్యములు నెరవేర్చాడో యథాశీఘ్రముగా నిరూపించెదను. మేఘుడిని చంపి ఆ తరువాత జలములను తతర్థ అంటే హింసించెను. పర్వత సంబంధమైన ప్రవహించు స్వభావము గల నదుల ఒడ్డులను తెంచి ప్రవహింపచేశాడు. ఏమైనా తేడా ఉందమ్మా మన ఇద్దరికి? అదే ఏమిటో అక్కడ హింసించాడు అని ఒకటే మారింది. అక్కడ హింసించాడు, ఇక్కడేమో భూమిపై పడు విధముగా చేశాడు అని ఒకటే మారింది. ఆగండి, పైన ప్రతిపదార్థం దగ్గర ఆగండి, చదవండి. హింసించాడు, భూమిపై కురిపించాడు. ఉంది, సరిపోయిందా ఇప్పుడు? సరిపోయింది మహా. అంచేత అక్కడ తప్పు లేదు, నేను తప్పు చదివా కావాలనే. సరే, ఇంతవరకు వచ్చేసారు కదా. ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్ ఏమిటి? ఇంద్రస్య అక్కడ పర్వతాన. నెంబర్ రాసుకోండి. ఇంద్రస్య పర్వతానం రాసి ఈ కింద తాత్పర్యం రాసుకోమన్నా. అవును మహోదయ్. అర్థమైపోయిందండి? ఇంద్రస్య పర్వతానం రాసుకున్నారు కదా.
ఇప్పుడు చూడండి, మీకు పరీక్షలో ఈ శ్లోకం ఇచ్చాడు. ఇంద్రస్యను వీర్యాన్ని ప్రవోచమ్యాని చకార ప్రథమాని పర్జరి అహర్ని అని వచ్చేసింది. కింద చూడండి, ఇప్పుడు వజ్రధారియగు అంటే ఏం రాయాలి? ఫస్ట్ పేజీ మీద ప్రతిపదార్థ తాత్పర్యం రాయాలి మనం. ఇప్పుడు శ్లోకమునకు ప్రతిపదార్థ తాత్పర్యము వ్రాయుడు 4 మార్కులు అన్నాడు. ఇప్పుడు మీరు చదువుకుని నేర్చుకుని బుర్రలో పెట్టుకుంది ఏమిటయ్యా అంటే ఇంద్రస్య ను వీర్యాన్ని డాష్ పర్వతానాము, కింద తాత్పర్య వజ్రియారు ఇంద్రుడి యొక్క సోయన్సో చదివారు. ఇప్పుడు ఆ పైన కూడా శ్లోకం ప్రింట్ లో ఇచ్చాడు కదా పరీక్షలో, ఇచ్చాడా అవును లేదా? ఇచ్చారు ఇచ్చారు. ఇప్పుడు వజ్రధారియగు ఇంద్రుడు, వజ్రధారియగు ఇంద్రుడి యొక్క అన్నవి మీరు పైన చూస్తే మీకు ఇంద్రస్య, ఇంద్రుడి యొక్క అంటే ఇంద్రస్య తెలుసు కదా. అవును ఆ, వజ్రధారి యగు అంటే వజ్రమును కలిగిన వాడు అంటే వజ్రి అనే శబ్దంతో కోరిలేట్ చేయగలరు కదా ఉమ్, వాడు ఇచ్చిన శ్లోకం దగ్గర. అవును మహోదయ. కనుక పరీక్ష పేపర్ మీద ఇంద్రస్య దగ్గర 2, వజ్రి దగ్గర 2, ఇంద్రస్య దగ్గర 1 వేసుకోగల తెలివితేటలు వచ్చేసాయి కదా. అవును మహోదయ. వచ్చాయి రాలేదా? వచ్చాయి వచ్చాయి. ఆ, ఇప్పుడు కాసేపు వెంటనే చెబుతా. ఆ, ఇదేంటి కాసేపు అక్కడ నువ్వు దగ్గర అవుదాం కాసేపు, ఉమ్, అంటే యథాశీఘ్రముగా దగ్గర అవుదాం. ఇది మీకు తెలవలే, ఉమ్, ఇది తెలియలే అనుకుందాం. అవును. ఎక్కడ యథాశీఘ్రం అంటే నువ్వు అనేది ఎక్కడుంది? రెండో ఐటమ్, రెండోది. రెండోదేనా? ఈ నువ్వు తెలియలే అంటే యథాశీఘ్రాన్ని నువ్వుతో రిలేట్ చేయాలని జ్ఞాపకం రాలే అనుకోండి కాసేపు. అప్పుడు ఏం చేస్తారు? దాన్ని అట్లా అట్టి పెడతారు, తర్వాత దానికి వెళ్ళిపోతారు. ఏమని? ప్రవోచం అనగానే నిరూపించను అని తెలిసింది కదా. ఇప్పుడు అవును. నిరూపించను ఎన్నో నెంబర్ అయింది మీది? పైకి రండి. నిరూపించడం 4, ఒక్క 5. నిమిషం. మీకు 4, 5 వచ్చింది, కానీ ఇప్పుడు రాస్తున్న ఆర్డర్లో చెప్పండి. వజ్రి 1, ఇంద్రస్య 2, ప్రథమాని 3, యాని 4, వీర్యాని 5, చకార 6, ను 7 దగ్గర యథాశీఘ్రం కనుక మీకు అర్థం కాలే వదిలేయండి. ప్రవోచం నిరూపించను అనగానే 8 వేసుకోండి. ఇంతవరకు అర్థమైంది? ఇప్పుడు చెప్పిన మాట అర్థమైందా కాలేదా? అర్థమైంది మహోదయ. అందరికీ అర్థమైందా? ఎవరికి అర్థం కాలేదన్నమాట. అర్థమైందండి. అర్థమైంది రైట్, మహోదయ. రైట్. అంటే ఒక మాట వింటే తర్వాత చెప్పడానికి అవ్వాలి. ఎందుకంటే ఈ టెక్నిక్ మీకు వంటబడితే, ఇవాళ పాఠంలో ఈ టెక్నిక్ వంటబడితే మీరు ఏదైనా ఏ సూక్తమైనా హాయిగా తయారైపోతారు, రెడీ అయిపోతారు. అందుకని చెబుతున్నా. నేను కూడా ఇలా చదువుకున్నవాడిని, మాకు చెప్పిన గురువు గారు ఇలా చదువుకోమని చెప్పారు కనుక ఆ గురువు గారికి నమస్కారంతో మీకు చెబుతున్నా. రైట్. ఇక్కడ వదిలేసాము ఒక శబ్దం, అర్థం కాలే నాకు, వదిలేసా. వజ్రి ప్రవోచం అర్థమైంది, అహిం అర్థమైంది. ఇట్లా వరుసగా రాసుకుని దీని మీద నెంబర్లు వేసేసుకున్నాం మనం. ఇప్పుడు మీకు ప్రవోచంకి ఎన్నో నెంబర్ వచ్చింది? 8వ నెంబర్ వచ్చింది అనుకుందాం ఊరికే మాటకి. ఉమ్, ఈ పద్యం ఈ శ్లోకం మహోదయ, మీద నేను ఒక చెప్పండి. నేనొకటి అన్నారు, ఎవరో చెప్పండి అమ్మా. మహోదయ, అదేంటంటే తాత్పర్యం ఉంది కదా, ఆ తాత్పర్యం అనుసరించి మనం దానిపైన ఈ సంస్కృత శబ్దాలు రాసుకుంటే ఇంకా మనం చదువుతున్నప్పుడు అవి ఇవి కూడా మైండ్ లోకి వెళ్తాయి కదా అని ఒక ఆలోచన అంతే. మీరు అలా రాసుకోదలుచుకుంటే నాకు ఏ అభ్యంతరము లేదు. అర్థమైందమ్మా? ఓకే మహోదయ. రైట్. ఒక్క నిమిషం, అది ఆ పద్ధతి కూడా నేర్పిస్తా. ఒక్క నిమిషం ఉండండి. అయితే ఇదే కదా, అది కూడా చెప్పుకుందాం. రైట్. ఇక్కడ ఇది అయిపోయింది కదమ్మా. ఇప్పుడు మీ మనసులో తాత్పర్యం ఉంది, తాత్పర్యం నుంచి పద విభాగం చేసుకుంటూ రాసుకొచ్చేశారు. ప్రతిపదార్థం రాయాలి. ఈ పేపర్లో మీరు రాసిన 1, 2, 3, 4 ఆర్డర్లో వరుసగా కిందకి రాసేయండి నిలువుగా. శ్లోకమును అడ్డముగా ఉన్న శ్లోకము నిలువుగా వ్రాయుము. వ్రాసి
మీరు నేర్చుకున్న తాత్పర్యంలో ప్రతి పదం యొక్క తాత్పర్యాన్ని ఆ పదాల దగ్గర అట్లా పేస్ట్ చేసుకుంటూ పోండి. మీరు నేర్చుకున్న తాత్పర్యం మొత్తం ఒక లైన్లో రాసేయండి. ఈ రెండిటికి తేడా ఏమైనా ఉందా? లేదు కదా. లేదు మహా లేదు మహా రైట్. ఇది ప్రొసీజర్ నెంబర్ 1. ఇది పద్ధతి నెంబర్ 1. నెంబర్ 2 పద్ధతి రాణి గారు చెప్పింది. ఇప్పుడు రాణి గారు చెప్పారు కదా, మళ్ళీ అదే పద్ధతి, ఏం మార్పు లేదు. ఏంటి రాస్తున్నావు ఈసారి అంటే, ఇంతకు ముందు ఇంద్రస్యాను వీర్యాన్ని డాష్ 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 పర్వతాన వజ్రధార్య ఇంద్రుడి యొక్క ప్రఖ్యాతమైన స్వయంతో ప్రవహింపజేసాడు వరకు రాసుకున్నాం. ఈసారి ఇంద్రస్థితును వీర్యాన్ని డాష్ 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 పర్వతానం తర్వాత ఈ తాత్పర్యం రాయొద్దు, ఈ తాత్పర్యం నేర్చుకోవద్దు. పైన ఇచ్చారు వజ్రధారి అయిన ఇంద్రస్య ఇంద్రుడి యొక్క ప్రథమాని ప్రఖ్యాతమైన యాని ఏవైతే ఉన్నాయో అని ప్రతిపద తాత్పర్యం రాసుకోండి. అప్పుడు పదము తాత్పర్యం, పదము అర్థము ప్రోజ్ ఆర్డర్లో వచ్చేస్తాయి. ఇదే వరుసలో రాయొచ్చు. అయితే నేను ఇది ఎందుకు ముందు చెప్పలేదు అంటే, ఇది మళ్ళీ శ్లోకం అంతా నేర్చుకున్న పని అవుతుంది కాబట్టి ఎక్కువ లోడ్ పడుతుందేమో అని చెప్పలేదు. రెండిటికి తేడా లేదు. ఈ రెండిట్లో మీకు ఏది వీలుగా ఉంటే అలా చేద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు తర్వాతి శ్లోకము భానుగారు మీరు చెప్పండి అమ్మా. మేము వింటాం, మీరు చెప్పండి ఎలా చేయాలో. అదే ముందర అహన్ను చివరినేమో జగ్మురాపహ ఆ, అని చెప్పి గుర్తుంచుకుంటాం. ఉమ్. గుర్తుంచుకుని కింద తాత్పర్యం చదువుకుంటాం. నెంబర్లు వేయండి. తాత్పర్యం చదివారు, వెరీ గుడ్. తాత్పర్యం చదువుకుంటాం. ఇప్పుడు మన తాత్పర్యం నుంచి దీనికి ఏవైతే అర్థాలు తెలుసో అవి లైన్ లో రాసేసుకుంటాం. ఫస్ట్ ఈ పదాలన్నీ లైన్ లో రాసేసుకుంటాం తాత్పర్యాన్ని రాయం. బట్టి. అలా కాదు, ముందు నెంబర్లు వేసుకుంటాం, ఈ వరుసలో పైన నెంబర్లు వేసుకుంటాం. ఈ వరుసలో నెంబర్లు వేసుకుని తాత్పర్యాన్ని బట్టి అవి ఇప్పుడు నిలువుగా రాసుకుంటాం. అంతే తెలిసిన పదాలకు అర్థాలు రాసుకుంటాం, తెలియనివి తాత్పర్యాన్ని బట్టి రాసుకుంటాం. అంతే. మిస్సింగ్ ఒకటో రెండో ఉన్నట్టయితే దేనికి ఏదో పెట్టేస్తారు, ఇబ్బంది లేదు. ఓకేనా? ఇట్లా అహన్ అహిం పర్వతే శిశ్రియాణం త్వష్ట అస్మై వజ్రం స్వర్యం తతక్ష వాశ్రాహ ఇవ ధేనవః స్యందమానాః అంచః సముద్రం అవ జగ్ముః పర్వతే. ఇప్పుడు ఏమైంది? పైన నీళ్లు పడ్డాయి. పర్వతే, పర్వతమునందు శిశ్రియాణం వివిధ రకములుగా ఆశ్రయము పొందిన అహిం, ఇంతకుముందే వచ్చేసింది మనకి, మేఘమును అహన్ చంపెను, అస్మై ఈ ఇంద్రుడికి, స్వర్యం స్వరయుక్తమైన స్తుతియోగ్యమైన, త్వష్ట విశ్వకర్మ, వజ్రం వజ్రాయుధమును, తతక్ష చెక్కి ఇచ్చాడు. అంటే వజ్రాయుధముతో మేఘములు బాధింపబడిన తర్వాత వాశ్రా దూడల వద్దకు ఉత్కంఠతతో అంబా అను శబ్దము చేస్తూ వచ్చే ధేనవః ఇవ గోవుల వలె, చందమానాః ప్రవాహశీలములైన, ఆపహ జలములు, సముద్రం జలముతో పూర్ణముగా ఉన్న సముద్రమునకు, అంచ మంచిగా, అపజగ్ముహు వచ్చి చేరుకున్నాయి. ఇది కూడా పోయిటిక్ గా చెప్పడమే. ఏమండి, వర్షం కొండల మీద పడిందండి, తర్వాత ఏమవుతాయమ్మా నీళ్ళు చెప్పండి ఒకసారి. సామాన్యంగా నది అదే ఏమవుతుంది? అలా నదిలో నీళ్లు అన్ని దాటి ఆకన సముద్రంలోకి చేరుతాయి. అదే చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ కొండ నుంచి వచ్చే నీళ్ళని ఆ గోవులతో పోల్చారు. గోవులతో పోల్చలే, గోవుల యొక్క అంబా అని శబ్దంతో పోల్చారు. దూడలు ఇప్పుడు శబ్దము చేసినది దూడ ఆవా? దూడే అంబా నరుస్తుంది. దూడే. నదులు శబ్దం చేస్తాయా చేయవా పారుతున్నప్పుడు? చేస్తాయి. సముద్రం కదలకుండా ఉంటుందా ఉండదా?
అంటే అన్ని అక్కడికి వెళ్తాయి, అది అక్కడ ఉంటుంది. సముద్రం కదలకుండా స్థిరంగా ఉంటుందా లేదా? ఆ, అవును మహోదయ, ఉంటుంది. గంభీరముగా సముద్రైవ గంభీర, గంభీరంగా ఉంటుంది. ఎన్ని ఉమ్, ఉన్నాయి సముద్రాలు? ఒకటే. దూడలు ఎన్ని ఉండొచ్చు ఈ ఆవుకి? చాలా ఉండొచ్చు. ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? సముద్రం దగ్గరికి వెళ్తాయి లేదా నదులన్నీ? అవును మహోదయ. అందుకే దూడలన్నీ ఆవు దగ్గరికి వెళ్ళినట్టుగా ఇది పోలిక. ఈ కాన్సెప్ట్ బుర్రలో కూర్చుంటే ఉమ్, ఈ 15 సూక్తాల్లోనూ 15 సూక్తాలు అంటే ఏంటంటే 15 మంత్రాలు అంటే ఏంటండి? 15 విభిన్నమైన భావాలు చెప్పాడు. మొదటి దానిలో వజ్రాతో కోశాడు, నీళ్లు పడ్డాయి. రెండో దాంట్లో ఏమైంది? అవన్నీ నదులు వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయి. అమ్మా ఎవరైనా ఒక్కసారి ఈ రెండు మాటలే రాయండి అమ్మా ఒక పేపర్ మీద ప్లీజ్. ఎవరు రాస్తున్నారు? అర్చన మీరు రాస్తారమ్మా? మీరు రాయకండి భానుగారు, ఎందుకంటే మీరు మళ్ళీ రెండో పని చేయలేదు, ఒకటే పని. మహోదయ, నేను దారిలో ఉన్నాను. ఓకే ఓకే, వశిష్ఠ గారు మీరు రాయగలరా? రాస్తానండి. రైట్. ఏం లేదు, ఫస్ట్ ఏం రాస్తారు? వజ్రాయుధం మేఘాలు పగిలి వర్షం కురిసి కొండల మీద వర్షం కురిసింది. ఓకే, అంతే కదా దాని బేసిక్ పాయింట్. అంతే అంతే. రెండోది ఏమిటి? ఈ నదులన్నీ పొర్లుకుంటూ సముద్రంలో కలిశాయి. ఓకే, ఈ కాంటెక్స్ట్ అలాగే మనం చదువుకుంటాం. తర్వాత మూడోది ఏమిటి? వృషాయమానో అవృణీత శోభం త్రికద్రుకే శ్వపి బత్సు తస్య ఆసాయకం మఘవ ఆదత్త వజ్రం అహన్ ఏనం ప్రథమజాం అహీనాం. అంటే శక్తియుక్తమైన వృషభము వలె ప్రవర్తిస్తూ ఇంద్రుడు నూరి పిప్పి చేసి పిండిగా వచ్చిన అభిశవసన యోగ్యమైన సోమరసమును స్వీకరించాడు. త్రికద్రుదకములయందు పులియబెట్టిన సోమరసమును తాగెను. ధనవంతుడైన ఇంద్రుడు నాశనము చేయు శక్తి గల వజ్రాయుధమును తీసుకుని మేఘములలో మొదట ఉద్భవించిన మేఘమును చంపెను. ఇది మంత్రం అండి. ఈ శక్తివంతమైన వృషభము వలె ప్రవర్తిస్తూ అంటే ఏమిట? వృషభం బాగా శక్తివంతమైన ఎత్తు ఏం చేస్తుంది? పొడుచుకుంటూ పోతుంది ఎక్కడ పడితే అక్కడ. అంతేనా? ముందు ఎవరిని పొడుస్తుందండి? ముందర ఎవరుంటే వాళ్ళని. అంతే కదండి. ఆ విషయం మనకి తెలిసిపోయింది కదండి. ఇక్కడ కూడా సరే, ఎట్లా వస్తున్నాయో మేఘాలతో తీసుకుని మొదట ఉద్భవించిన మేఘాన్ని తప్పుకుంటూ పోతున్నట్ట. అంటే వజ్రాయుధంతో అంటే ఏం లేదమ్మా, ఆ మెరుపు మెరిసినప్పుడు మొట్టమొదటి ఏ మెరుపు తగిలితే ఆ మెరుపు భిన్నమే వర్షం కురుస్తుంది. ఆ మెరుపు కిందకు వస్తున్నప్పుడు ఇంకో చోట మెరిసినప్పుడు ఇంకో మెరుపు తెగుతుంది. ఇంతే కదా. మన కళ్ళ మధ్యలో ముందు మేఘాలు సోమరసం కనపడి తాగాడు, సోమరసం స్వీకరించాడన్న మాట రాసుకోవాలి. అదొక్కటి. అంటే ఎందుకు వచ్చింది అంటే దాని యొక్క శక్తి గురించి చెప్పాడు ఇక్కడ సోమరసం యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పాడు. అది తాగడం వల్ల సోమరస తర్వాత ఇది వజ్రాయుధంతో చేసేది. ఇవన్నీ అంటే సోమరసము అంటే అదొక లత అండి. యజ్ఞయాగాదుల్లో వాడేటటువంటి లత. అది మనం గోరింటాకు కోసుకున్నట్టు ఎక్కడ పడితే అక్కడ దూసుకుని వచ్చేయడం కాదు. ఆడవాళ్ళు ఎత్తుకుంటే గోరింటాకు చెట్టు కనపడేది అనుకోండి, కోసుకోవచ్చా అమ్మా అని అడిగేసి రర్రని కోసుకుని సంచులు వేసుకుని ఇంటికి వచ్చి రుబ్బి పెట్టుకుంటారు. కానీ అలా కుదరదు ఇక్కడ. ఇక్కడ ఏం చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. దానికి మళ్ళీ దానికి మీమాంస చూస్తే తెలుస్తుంది. అందులో చెబుతారు ఎట్లా వెళ్ళాలి, ఏ గోవుని ఎన్ని సంవత్సరాల గోవుని దానం ఇవ్వాలి అని చెబుతారు. దానికి లెక్క చెప్పి ఆ గోవు దానం చేసి ఆ సోమలతను తెచ్చుకోవాలి. తెచ్చుకుని మళ్ళీ దాన్ని మంత్రభూతంగా నూరాలి. నూరి వచ్చిన రసాన్ని దాని ప్రక్రియ అంతా చాలా ఉందని మనకు అక్కర్లేదు. ఆ సోమరసాన్ని పానం చేస్తారు. అందుకే ఆయన సోమయాజి అయ్యాడు. ఓకే. సోమయాజి గారి భార్యను ఏమంటారు తెలుసా? సోమపీథిని అంటారు. అంటే సోమరసమును తాగిన తల్లి. వాళ్ళు చాలా శక్తివంతులు. సరే అవన్నీ పక్కకు పెడదాం.
ఈ మాట అంటే సోమరసమును తాగి ఇంద్రుడు మేఘాలని నరికి వర్షాన్ని కురిపించాడు. ఇంతే కదా మూడో వాక్యం. అంతే వశిష్ఠ గారు మహోదయ్. అంతేనా? అంతేనండి. రైట్. మూడో వాక్యం అయిపోయింది. తర్వాత 4వ శ్లోకంలోకి వెళ్తే యత్ ఇంద్ర అహం ప్రథమజాం అహీనాం ఇట్లా చెప్పుకొస్తే, ఓ ఇంద్రుడా, ఎప్పుడైతే మేఘాల్లోని మొట్టమొదటిగా ఉద్భవించిన మేఘమును చంపావో తర్వాత వెంటనే మాయావులైన రాక్షసుల యొక్క మాయలను నశింపజేశావు. నీవు సూర్యుడిని ఉషఃకాలమును ఆకాశమును ఉద్భవింపజేస్తూ మేఘరూపములో ఉన్న అడ్డును తొలగిస్తూ ప్రకాశిస్తున్నందువలన అంధకారము నశించిన కారణము చేత ఘాతకుడైన ఏ శత్రువును పొందలేకపోయావు. ఎవరిని పొందలేకపోయావు అంటే నీకు శత్రువులు లేకుండా పోయారు అని అర్థం. ఈ నిన్ను రాక్షసులు ఇబ్బంది ఎలా పడే వచ్చారు మహోదయ్? ఇక్కడ రాక్షసులు ఎలా వచ్చారు? వస్తారమ్మా. ఇప్పుడు ముందు పైన చదువు మరి. ఇప్పుడు ఈ మేఘాలు అడ్డుపడితే ఇంకా ఏం జరుగుతున్నాయి? వర్షం ఒకటి, మనకి వర్షం ఒక పార్ట్. అవును. ఏమండి? ఈ వర్షం ఒక పార్ట్ అయితే సూర్యోదయం కావాలా వద్దా ప్రపంచానికి? కావాలి. మరి మేఘం వాళ్ళు అడ్డంగా సూర్యుడు కూర్చుని వెలుతురు కనపడుతుందా? కనిపించదు. కనుక ప్రకాశం కావాలంటే ఏం చేయాలి? సూర్యుడికి ఉషఃకాలమును ఉద్భవించే సమయంలో మేఘాలు అడ్డంగా ఉన్నట్లయితే వాటిని కూడా తొలగిస్తున్నావయ్యా. నీళ్లు కొనే కాదు, తన వజ్రాయుధంతో మేఘాల్ని అడ్డు తొలగించి ప్రపంచానికి వెలుతురు కూడా ప్రసాదిస్తున్నావు. అవును మహోదయ్. ఆ ఇప్పుడు కాసేపు సెల్ఫ్ డబ్బా అంటారు చూసారా? సెల్ఫ్ డబ్బా అంటారే, అది చెప్పుకుందాం. ఉం. ఓ మీరు పాఠం చెప్పేటప్పుడు భానుగారు, అబ్బా మీరు ఎంత అద్భుతమైన పాఠం చెప్తారు తల్లి, ఒకటి. ఆ? కానీ మీరు పదాలు విడగొడుతుంటే 2, మీరు మాట్లాడుతుంటే 3, ఇట్లా రకరకాలుగా మిమ్మల్ని మెచ్చుకుంటాగా నేను. అవును. ఎందుకు? మిమ్మల్ని స్తోత్రము చేయడం నా ప్రధాన కర్తవ్యము. ఇక్కడ అవును మహోదయ్. ఇంద్రుడిని స్తోత్రం చేస్తున్నాము కనుక ఓ నీళ్ళు ఒక్కటే తెప్పించడం కాదు, వాడు చాలా చేస్తాడు ఇంద్రుడు. ఏమేం చేస్తాడు? ఎక్కడ చెప్పాడు ఆ మాట చాలా చేస్తాడని? చెప్పండి, అదే తక్కువ ముందు చెప్పాలి. రాక్షసులు నశింపజేస్తాం. స్టోరీ వద్దు, ఇంద్రుడు చాలా చేస్తాడని ఎక్కడ చెప్పారని అడిగా నేను. మొదటి శ్లోకంలో చెప్పారు. చెప్పండి మా, ఎక్కడ చెప్పారు? దాని చకారం కాదండి. ప్రఖ్యాతి అయిన పరాక్రమయుక్తమైన కార్యములు నెరవేర్చబడినవోయో వాటిని యథాశీఘ్రముగా నిరూపించి తిని అంటే అవన్నీ చెప్పాను. అంటే ఇంద్రుడి యొక్క గొప్పతనానికి ఎన్నో చాలా ఉన్నాయి, చాలా పరాక్రమాన్ని నిర్వహించాడు ఆయన, అవన్నీ చెప్పాను అన్నాడు. ఇంకో వరుసగా మనం వింటున్నాం వాటిని. ఒకటేమో మేఘాలని పగలగొట్టి నీళ్లు పట్టడం, 2 అదే మేఘాలని తొలగించడం ద్వారా సూర్యుడి కాంతి అంతకంటే ప్రపంచానికి ప్రకాశింపజేయడానికి. ఈయన పగలగొడుతూ పోతుంటే ఈ మేఘాలన్నీ తప్పుకుపోతాయి. తప్పుకుపోతాయి, పోతాయా పోవా? వెళ్ళిపోతాయి. అంటే ఈయన ఎదుర్కొన్న మేఘాలు పడుతున్నాయా? లేదు. లేదు. నేను నా చేయి చూసి ఆన్సర్ చెప్పేయాలి. సరే, అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే మేఘాలు అడ్డు లేవు అని. మేఘాలు అడ్డు లేవు అంటే శత్రువుల్ని ఎదుర్కొండా లేరనే కదా. అవును మహోదయ్. కనుక నువ్వు శత్రువులు లేనివాడు అయ్యావురా నాయన అంటే అక్కడ మేఘాలు తొలగిపోయారు అంటే కన్నా నీ శక్తి వల్ల మేఘాలన్నీ లేకుండా పోయాయా, నీకు శత్రువులే లేరు నువ్వు చంపడానికి ఇంకా అని స్తోత్రంగా చెప్పినప్పుడు చూడండి, ఆ స్తోత్రానికి మారిపోయింది. ఇదే ఈవెంట్. అర్థమైంది మహోదయ్. ఇది ఇట్లా మనం ఒకసారి విజువలైజ్ చేసుకుంటే అమ్మా, ఇలా మనం ఒకసారి విజువలైజ్ చేసుకుంటే అన్ని క్లియర్ గా వచ్చేస్తాయి. అయిన తర్వాత ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఏమైంది? ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాం? మనం మొదట ఏం చెప్పాము? మొదటి మంత్రం ఏం చెప్పాడు? అన్ని మేఘాలు పాల్గొట్టాడు. ఉం. ఏంటండి? మేఘాలు పాల్గొట్టాడు. దాని ఎఫెక్ట్ ఏమిటి? నీళ్ళు వచ్చాయండి. నీళ్ళు వచ్చి సముద్రంలో కలిసాయి. సముద్రంలో కలిసి నీళ్లు సముద్రంలో కలిస్తే పోయి కలుస్తాయా? మధ్యలో పంట పొలాలు ఎన్నిటిని అది ఇచ్చేస్తుంది.
ఎంతమంది జనాలకి నీళ్లు తాగడానికి ఉపయోగపడుతుంది ఆ నదీ జలాలు, అవును. ఇవన్నీ మనం తర్వాత భావంలో చేద్దాం. కనుక ముందు ఏం చెప్పాడంటే పగలగొట్టాడు. దాని యొక్క ఫలితం ఏమిటి? నీళ్ళన్నీ వరుసగా వెళ్ళి సముద్రంలో కలవటము. మూడో దానిలో ఏం చెప్పాడు? మూడో సోమరసం నాలుగు తాగడం వల్ల ఆ, సోమరసం తాగి వజ్రాయుధంతో మేఘాలని మొదటి వచ్చిన దాన్ని చంపాడు. చంపాడు అంటే వాడు చంపుకుంటూ పోయాడు. దానివల్ల జరిగింది ఏమిటి అంటే రాక్షసులు లేకుండా పోయి ప్రకాశం వచ్చే అవకాశాన్ని కల్పించాడు అన్నాడు. అవును. దాని ఎక్స్టెన్షన్ థాట్ చెప్తున్నాడు చూడండి. ఇంద్రుడు గొప్పదైన ఆయుధ వజ్రాయము చేత లోకముల అంధకారములు ఆవరించిన వాడైనా లేక ఆవరించుట చేత శత్రులందరినీ పారద్రోలు వృత్రాసురుడి భుజములు తెగపడేటట్టు చంపెను. ఇప్పుడు వృత్రాసురుడు అనగా ఎవడు? మేఘాలు. మేఘాలు. ఉహు. ఇంద్రుడు అంటే ఎవడు? ఇంద్రుడు వజ్రాయుధం అంటే ఏమిటి? మెరుపుతీగ. అవును మహోదయ. ఓకే, ఇప్పుడు కూరదోలి భుజములు తెగబడేటట్టు చేశాడు. గొడ్డలితో ఛేదించబడిన కొమ్మల వలె వృత్రాసురుడు భూమికి సమీపంలో పడిపోయాడు. అయిపోయింది. అయిన తర్వాత మదము చేత గర్వమునకు లోనే వృత్రాసుడు యుద్ధ వీరుడు కాని వాడి వలె మంచి గుణములతో గొప్పవాడైన మహాశౌని చాలా మందిని బాధించడానికి శత్రువుని పారదోలినటువంటి ఇంద్రుడిని ఆహ్వానించాడు కదా. ఇలాంటి ఇంద్రుడి శత్రువుల హింస యొక్క సమాహం దాటలేకపోయాడు. ఇంద్రుడి శత్రువుగా కలిగిన వృత్రాసుడు ఇంద్రుడి చేత చంపబడిన వాడై నదిలో పడి నదిలోని రాళ్లను పిండి చేసెను. ఇది ఒక భావుకత. ఇట్లా మనం ప్రతి అంశాన్ని ఒక్కొక్క శ్లోకాన్ని తాత్పర్యాన్ని బేసిక్ ఫార్ములా అందులో ఏం చెప్పాడో రాసుకుంటే శ్రీ వశిష్ఠ గారు చెప్పారు. ఇప్పుడు ఇలా రాస్తే మనకి ఎన్ని వస్తాయి? చిన్న పదం వచ్చింది కదా, పాయింట్లు అయితే 15 వస్తాయి. దాన్ని వరుసగా రాసుకుంటే ఎన్ని లైన్లలో రావచ్చు సార్ వశిష్ఠ గారు? 15 లైన్లు అండి. ఒక్కొక్కటి లైన్ గా రాస్తే 15 లైన్లు. ఆ, దాని పక్క పక్కన రాస్తే ఆ, ఒక 4 లైన్లు. 4-5 లైన్లలో వచ్చేస్తుంది. అవునండి. ఈ 4-5 లైన్లు మన బుర్రలో కూర్చున్నట్లయితే ఓకే, అంటే మీరు చెప్పే కీవర్డ్స్తో గుర్తుపెట్టుకుని కీవర్డ్స్గా రాసుకోమంటారు. ఎలాబరేట్ చేసుకుని అక్కడ ఎగ్జామ్ లో ఆ రాసుకోవాలి 15 మార్కులకి. శ్లోకం దాన్ని యొక్క ఎలాబరేట్ టోటల్ చేస్తే కాన్సెప్ట్ సరిపోతుంది. ఆ కీవర్డ్స్ గుర్తుంటే అది ఆ శ్లోకం మీనింగ్ గుర్తొస్తుంది. ఆటోమేటిక్ ఇవన్నీ వచ్చేస్తాయి కదా. అవునండి, అవును. సో దిస్ ఈజ్ హౌ మనం ప్రిపేర్ అవుదామండి. ఓకే, ఓకే. అంటే ఇంద్రుడు వజ్రాయుధములు మేఘము అట్లా ఒకటి పెట్టుకోవచ్చు. నదులు అదే కాన్సెప్ట్. సముద్రము అట్లా. అక్కడ తర్వాత వెళ్ళి ఇంద్రుడు ఏమవుతుంది? సోమరసము శక్తివంతమైన మొదటి మేఘము అట్లా కీవర్డ్స్. అలా వద్దు, అలా వద్దు. ఆ, ఇంద్రుడిని స్తోత్రము చేసి వజ్రాయుధంతో నరికెను, మొదటిది అయిపోయింది. ఆవులు ఆ, దూడల వల్ల నదులన్నీ సముద్రంలో చేరెను. రాయండి వాక్యం, పర్వాలే. ఓకే, ఓకే. అదే ఉషకాలమందు మేఘాలని ఖండించి ప్రకాశంను లోకాలకు అందించి రాక్షస మాయను నశింపజేసి శత్రువులు లేకుండా ఉన్నట్టుగా అయ్యను ఇంద్రుడు. అన్ని మేఘములను ఖండించి ప్రకాశం కలుగజేసిన వాడు కాబట్టి శత్రువులు లేనివాడు అయ్యాడు. ఓకే. సోమరసమును తాగి కరెక్ట్. సోమరసం తాగి అనేది అది 3వ శ్లోకంలో వస్తోంది. అదే ఎక్కడైతే అక్కడ ఇది 4వ శ్లోకంలో ఇది. ఓకే, ఇవన్నీ 4-5 లైన్లలో వచ్చేస్తాయండి. వస్తాయండి, వస్తాయి. ఎన్ని మంత్రాలకి? 15 మంత్రాలకి. అవునండి. అదే 5-6 మంత్రాలు, 8 మంత్రాలు, 10 మంత్రాలు ఉన్నదైతే ఇంకా తగ్గుతాయి. 2 లైన్లలో కనుక మనము డాట్లతో రాసుకుని ప్రతిపదార్థం ఇందాక వారు అడిగినట్టు లలిత్ గారు ఎవరు అడిగినట్టుగా కాదు, రాణి గారు చెప్పినట్టుగా ప్రతిపదార్థముతో రాసుకున్నా సరే లేదా తాత్పర్యం రాసుకున్నా సరే రాసుకుని దాని కింద 5 లైన్లు రాశారనుకోండి, అంటే ఇంతకు మించి సూక్తంలో మీరు నేర్చుకోవాల్సింది ఉందా? దీని నుంచి దానికి ఈజీగా అన్వయం చేసుకోవచ్చు. ప్రతిపదార్థాన్ని అదే మళ్ళీ తాత్పర్యం నుంచి ప్రతిపదార్థం అన్వయం చేసుకోవచ్చు. అంత బాగుందండి. మహోదయ, ఒక సందేహం. అడగండమ్మా. మొదటి మంత్రంలో నేను చెప్తాను ఆయన యొక్క పరాక్రమైన పనులు చెప్తాను విను అన్నారు కదా. అంటే ఇప్పుడు ఆ ఋషి ఎవరైతే ఉన్నారో ఆ సూక్తానికి ఆయన చెప్తున్నట్ల మహోదయ, అంతేనా? ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఋషి అన్నవాడు మాట్లాడతాడు.
తరువాత మధ్యలో 4వ శ్లోకంలో ఇంద్ర అని సంబోధన ఉన్నది. ఉమ్, అంటే ఆయన మధ్యలో ఎవరైతే శ్రోత ఉన్నాడో వాళ్ళకి చెప్తూ మధ్యలో అంటే డైరెక్ట్ సంభాషణ లాగా ఇంద్రుణ్ణి సంబోధించి మాట్లాడుతున్నాడని ఆయన అసలు ఈ తీసుకోవాలి. మాటని ఇంద్రుడితోటే చెప్తున్నాడేమో, మీకేం తెలుసు? ఓకే. అది కాదమ్మా, ఈ సూక్తంలో ఏం చేస్తున్నాడు? ఎవరికి చెప్పట్లే, స్థుతిస్తున్నాడు ఇంద్రుడిని ఆయనలోనే. స్తోత్రం చేస్తున్నాడు. ఉమ్. ఇంద్రుడితోనే మాట్లాడుతున్నాడండి ఆ శ్లోకంలో. ఇవన్నీ కూడా ఇంద్రుడితో డైరెక్ట్ కాన్వర్జేషన్. ఓకే, అదే అదే సందేహం. సందేహాలు రావాలమ్మా, వస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. సో సూక్తములు ఎట్లు చదువుట అనేది అయిపోయింది కదా. అర్థమైందండి. రైట్. నేను ఇంకోటి ఇక్కడికి ఆపుతున్నానండి ఇవాటికి. మనకి అవసరం కూడా అలా కదమ్మా, మీరు కంప్యూటర్ రికార్డ్ చేస్తున్నా, మీరు కంప్యూటర్ లో కొడితే రుద్ర సూక్తం అంటే 100 వచ్చాయి అన్నారు మీరు. అంటే వాళ్ళు అన్నారు బాగానే రాలేదు ఉంది. కానీ ఇది కాకుండా ఇంకోటి వచ్చిందిలేండి. పోలే ఒకటి కాదు 2 వచ్చాయి అనుకుందాం, 4 వచ్చాయి అనుకుందాం. పోనీ నష్టం ఏంటి? అనుకోవడానికి ఏమిటి? భావదారిద్ర్యం ఎందుకు? వచ్చాయి 4. అంటే ఏంటి? ఆ ఋషి ఆ రుద్రుణ్ణి ఆ సందర్భంలో పొగడదలుచుకున్నప్పుడు పొగిడింది ఒక సూక్తము. అదే ఋషి గాని ఇంకో ఋషి గాని ఆ రుద్రుణ్ణి వేరే సందర్భంలో పొగడదలుచుకున్నప్పుడు ఇంకో సూక్తం రాకూడదా? రావచ్చు మహా. అంటే సందర్భాన్ని బట్టి పొగిడిన పొగడతలనే సూక్తాలమ్మా. ఇప్పుడు ఇంద్ర సూక్తం ఉంది, ఇప్పుడు వర్షాల కాన్సెప్ట్ లో పొగుడుతున్నారు. అగ్ని సూక్తం ఉంది, ఒక ఫలానా కాంటెక్స్ట్ లో పొగుడుతారు. మరో కాంటెక్స్ట్ లో ఇంకో విధంగా పొగడొచ్చు, ఇంకో ఆయన ఇంకోలా పొగడొచ్చు. అవును మహోదయ్. కనుక ఇవన్నీ మనకు అంత ఎక్కువ బుర్ర పాడు చేసుకోవద్దామా. మనం పరీక్షలో ఇది ఉన్నది అని తెలుసుకుని రాద్దాం. దాన్ని మరీ లోతుగా సింగరేణి గని కార్మికుడు తవ్వినట్టు తప్పదు. అలాగే ఇప్పుడు ఎవరికైనా మామూలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, తప్పకుండా ఇన్వెస్టిగేట్ చేయండి. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వేద పండితుల దగ్గరికి. నేను వేద పండితుని కాదు, వేద పండితుల దగ్గరికి వెళ్ళండి, కూర్చోండి, అడగండి. కానీ 99% వేద పండితులు కూడా అర్థం చెప్పరు. కారణం ఏంటంటే వాళ్ళు అర్థము చదువుకుని ఉండరు. అది నియమం కాదు. వేదాధ్యయనము చేయడం అంటే మూలాన్ని చెప్పుకుంటారు, ఘన పనస ఇవన్నీ చెప్పుకోవచ్చు కాక, ఆ వేదార్థాన్ని చెప్పుకోవటాన్ని విద్యారణ్యము అంటారు. అంటే విద్యారణ్య మహర్షి రాసిన సాయన భాష్యాన్ని చదువుకుంటారు. అది వేరే భాష, ఆ సబ్జెక్టే వేరు. అందరు వేద పండితులు విద్యారణ్యం చదివిన వాళ్ళు కారు. అంచేత విద్యారణ్య పండితుడు అని చెప్పబడే పండితులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు చాలా లిమిటెడ్ గా ఉన్నారు మన ప్రస్తుతం భారతదేశంలో. వాళ్ళు మాత్రమే వేద భాష అని చెప్పేందుకు అర్హులు. నేను సత్రకాయ, నాకు చెప్పే అర్హత లేదు, కానీ పరీక్ష కోసం చదువుకుంటున్నాం. ఏం విద్యారణ్య స్వామి ఆ మొహమాట రకంగానే సిగ్గుపడక్కలే మాట వచ్చారేమోనండి. చెప్పుకోవడానికి. విద్యారణ్య స్వామి ఆ పేరు మీద అయి ఉండొచ్చు. ఆయనే రాశారండి, ఆయనే రాశారు. వేద భాష 4 వేదాల భాషను రాసిన ఆయనే. అదే అందుకనే ఆ రకంగా సరిపోయింది ఆయన పేరు విద్యారణ్య. విద్యారణ్య భాష్యం చదువుకున్నారు అంటే వేదానికి వారి అధ్యయనం చేసిన వేదం యొక్క విద్యారణ్య భాష్యం చదువుకున్నారని. అదంతా అనక్కర్లే. ఆయన్ని విద్యారణ్య పండితుడు అన్నారంటే ఆయన వేదం చదువుకున్నాడు, విద్యారణ్యం ప్రకారంగా దాని తాత్పర్యం కూడా తెలుసుకున్నాడు, ఆ పండితుడు అని. తెలుసుకోవడం అంటే ఏమిటి? మనం చదివినట్టు పుస్తకంలో చూసి మళ్ళీ కావాలంటే పుస్తకం చూడటం కాదు. అది ప్రతిదీ కూడా వాచో విధేయమై ఉంటుంది వాళ్ళకి. ఎక్కడంటే అక్కడి నుంచి శబ్దం అక్కడి నుంచి ప్రారంభించేసి చెప్తారు. మీకు తెలుసో తెలీదో, ఈ వేద పరీక్షలు జరిగేటప్పుడు, శాస్త్ర పరీక్షలు జరిగేటప్పుడు శలాక పరీక్ష అని ఒకటి చేస్తారు. ఎప్పుడైనా విన్నారా ఈ మాట? మీరు విన్నారు వశిష్ఠ గారు. మిగతా వాళ్ళ కోసం తెలుసా తెలీదా? నాకు తెలియదు. ఇప్పుడు కాసేపు ఈ పుస్తకాన్ని, ఇదేంటిది ఏదో పుస్తకం మీరు చూపించారు అట్ట, ఈ పుస్తకాన్ని చదువుకొచ్చా నేను పరీక్షిస్తా అన్నా. ఎక్కడి నుంచి ఇస్తున్నావయ్యా ఈ గ్రంథంలో పరీక్ష అని అడుగుతాడు ఆయన. ఏమండి 200 పేజీ నుంచి 400 పేజీ వరకు పరీక్షిస్తున్నానండి అంటాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే గ్రంథాన్ని ఇలా పట్టుకుని 200 నుంచి 400 పేజీలు ఇట్లా పట్టుకుంటాడు. ఒక దబ్బనం
ఇలా తీసుకుని ఇక్కడ గుచ్చుతాడు. ఎక్కడ గుచ్చారు ఆయన తెలుసా? గుచ్చడానికి తెలియదు. తెలియదు. అక్కడ ఇలా తీయాలి. అక్కడ ఏదుందో అక్కడి నుంచి ఈయన చెప్పుకుంటూ పోవాలి నోటితో. అంటే ఎంత వాచో విధేయమైతే గ్రంథం ఆయన అలా చేయగలుగుతాడు. అవును మహోదయ. ఇప్పట్లాగా స్లిప్ టెస్ట్లు కాదు. పైగా ఆ మొత్తంలో ఎక్కడ ఒక్క స్వరం తప్పడానికి లేదు. అంటే అనుదాత ఉదాత్త స్వరితాలని తో సహా గుర్తు పెట్టుకోవాలి. చిన్న విషయం కాదు. వాళ్ళ మేధ ఎంత వాడుతున్నారో గమనించండి. అందుకనే వేద పండితుడిని గౌరవించేది. మిగతా లౌకికమైన వ్యవహారాన్ని పక్కకు పెట్టండి. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళని పక్కకు పెట్టండి. వేదం చదువుకున్నంటే గౌరవం ఎందుకు ఇవ్వాలంటే ఇంత శ్రమ చేసి దాన్ని దాచిపెట్టి తర్వాత తరాలకి అందిస్తున్నారు ఆ మహానుభావులు. సరే, స్వస్తి ఇక్కడికి ఆపుకుందాము. ఒక్క నిమిషం.